బజ్ బాల్ ఏడాది ముందు వరకు ఈ మాట క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉండేది. టెస్టుల్లో ఇంగ్లాండ్ ప్రవేశపెట్టిన ఈ శైలి సంచలనంగా మారి ఎన్నో మ్యాచ్లు కూడా రిజల్ట్ ఇంగ్లాండ్కి అనుకూలంగా వచ్చాయి. మిగతా జట్లు కూడా ఇదే బజ్ బాల్ని ఈ వ్యూహాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శైలితో ప్రత్యర్థి జట్లను బెదరగొడుతూ నిలకడగా విజయాలు సాధిస్తూ టెస్ట్ క్రికెట్ని ఆకర్షణీయంగా మార్చిన ఘనత ఇంగ్లాండ్ సొంతం. కానీ ఈ విజయాలు సాధిస్తున్నప్పుడు అంతా బాగున్నట్టే అనిపించింది. ఏం చేసినా చెల్లుతుంది, ఫలితాలు తిరగబడితేనే కష్టమవుతుంది. ఇంగ్లాండ్ ఇప్పుడు ఈ ఇబ్బందినే ఎదుర్కొంటుంది. యాషెస్ మరో 2 మ్యాచ్లు ఉండగానే 0-3తో చిత్తైన ఇంగ్లాండ్ బజ్బాల్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఉనికిని చాటుకోవడానికి పోరాడే పరిస్థితి తలెత్తింది. 2022లో బ్రెండన్ మెకలం ఇంగ్లాండ్ కోచ్గా నియమితులయ్యాక అప్పుడే టెస్ట్ క్యాప్టెన్ అయిన బెన్ స్టోక్స్తో కలిసి బజ్బాల్కు శ్రీకారం చుట్టాడు. బాజ్ అనేది మెకలం ముద్దు పేరు. టెస్టులంటే నెమ్మదిగా ఆడడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. అలా కాకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడం, పరుగులు కట్టడి చేయడం కంటే వికెట్లు తీయడానికి ప్రయత్నించడం, డ్రా కోసం కాకుండా విజయం కోసం ఆడడం, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, ఇలా సరికొత్త శైలితో టెస్టులు ఆడడం మొదలుపెట్టారు ఇంగ్లాండ్ ప్లేయర్లు. దానికే బజ్బాల్గా నామకరణం చేశారు. ఇలా ఆడుతూనే వరుసగా 4 మ్యాచ్ల్లో 250 పైచిలుకు లక్ష్యాలను ఛేదించింది ఇంగ్లాండ్ జట్టు. ముఖ్యంగా 2022లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించడంతో స్టోక్స్ సేన పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోయింది. ఆ గెలుపు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఓటమి తప్పించింది. 5-6 మధ్య అంటే 5-6 రన్స్ మధ్య పరుగులు చేయడం, అంత రన్ రేట్తో పరుగులు చేయడం, 4వ ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడి లక్ష్యాలను ఛేదించడం, టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఇన్నింగ్స్ పూర్తి కాకముందే డిక్లేర్ చేయడం ద్వారా టెస్ట్ క్రికెట్లో ఒక ప్రకంపనలు తీసుకొచ్చింది ఇంగ్లాండ్. కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా ఆ జట్టు శైలిని విడిచిపెట్టలేదు. బజ్బాల్ విషయంలో తగ్గేదే లేదని కెప్టెన్, కోచ్ నొక్కి వక్కానిస్తూ వచ్చారు. అయితే ఎక్కువ శాతం విజయాలు వస్తున్నప్పుడు ఎవరేమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఫలితాలు తిరగబడ్డాకే ఇంగ్లాండ్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా గత ఏడాది పాకిస్తాన్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం ఇంగ్లాండ్కి పెద్ద షాక్. సిరీస్ను విజయవంతంగా మొదలుపెట్టి కూడా తర్వాత వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంతో ఇంగ్లీష్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ ఏడాది భారత్ సిరీస్లో ఇంగ్లాండ్ ఆడతీరు మరింత విమర్శల పాలైంది. బాజ్బాల్ పేరుతో అతి దూకుడుకు పోయి ఆ జట్టు దెబ్బతింది. సిరీస్ 2-2తో సమమైంది. కానీ ఈ సిరీస్లో భారత్దే పైచేయి. చివరి టెస్ట్లో 374 పరుగుల లక్ష్యం ముందుండగా ఒక దశలో 332కు 5 వికెట్లు ఉన్న ఇంగ్లాండ్ 35 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది. సిరీస్ గెలిచే సువర్ణ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అనుసరించే బాజ్బాల్ శైలిపై మాజీలు బగ్గుమన్నారు. దూకుడుగా ఆడేందుకు పిచ్లను బ్యాటింగ్ అనుకూలంగా మార్చడం పైన కూడా విమర్శలు వచ్చాయి. ఇలా ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఆట చూశాక ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ ఆ జట్టు చిత్తు కావడం ఖాయమని ముందే అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సరైన సన్నాహకం లేకుండా యాషెస్లో బరిలో దిగింది ఇంగ్లాండ్. స్టోక్స్ సేన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. దాని ఫలితమే 3 వరుస ఓటములతో సిరీస్ పరాభవం. తొలి టెస్టును మెరుగ్గానే ప్రారంభించింది ఇంగ్లాండ్. కానీ 3 ఇన్నింగ్స్ల వరకు వచ్చే వరకు 3 ఇన్నింగ్స్ వరకు మంచి పోటీలోనే ఉంది. కానీ 4వ ఇన్నింగ్స్లో హెడ్ విధ్వంసానికి కుదేలై ఓటమి చవిచూసిన స్టోక్స్ సేన తర్వాత అస్సలు కోలుకోలేకపోయింది. నిజానికి హేజిల్వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కావడం, తొలి 2 టెస్టుల్లో కమిన్స్ లేకపోవడం, 3వ మ్యాచ్లో స్మిత్ అందుబాటులో లేకుండా పోవడం ఇంగ్లాండ్కు కలిసొచ్చే విషయాలే. కానీ వీటిని ఆ జట్టు అనుకూలంగా మలుచుకోలేకపోయింది. ఆస్ట్రేలియా అంత బలంగా లేకపోయినా ఆ జట్టును ఢీకొని నిలవలేకపోయింది. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడే స్టోక్స్ జావగారిపోయాడు. విమర్శకులకు వదిలివ్వలేక మెకలం సతమతం అవుతున్నాడు. ఈ సిరీస్లో అసలు బాజ్బాల్ ఛాయలే కనిపించడం లేదు. అలాగే డకెట్,
క్రాలీ ఎవరు కూడా అంటే ఈవెన్ బ్రూక్స్ కూడా ఎవ్వరు కూడా వరుసగా పరాజయాలతో మరి వాళ్ళ ఆట తీరు కూడా పూర్తిగా గాడి తప్పింది. ఇక దూకుడుగా ఎలా ఆడేది? ఈ సిరీస్ అనంతరం స్టోక్స్ కెప్టెన్గా, మెకలం కోచ్గా కొనసాగడం అయితే కష్టమంటున్నారు. కాబట్టి బజ్బాల్పై ఇక వ్యూహాలు మార్చుకోవాలి. మేబీ బజ్బాల్ ఇక అటకెక్కబోతున్నట్టే అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? షేర్ చేయండి, కమెంట్ చేయండి.